Hello everyone, welcome to the MS Pharma. Today I am going to discuss about antiviral drugs classification part 2. Already we completed part 1. The remaining drug classification we will see in this session. If you find my content is helpful, please like, share and subscribe my channel. Let's get into the session. Antiviral drugs classification. Amantadine, rimantadine. So ఈ టూ డ్రగ్స్ కూడా మనకి అన్కోటింగ్ సెల్ యొక్క అన్కోటింగ్ ని ఇన్హిబిట్ చేస్తున్నాయి. సో ఈ అన్కోటింగ్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి వైరల్ నుంచి జెనెటిక్ మెటీరియల్ అనేది బయటికి రిలీజ్ అవ్వదు. నెక్స్ట్ డ్రగ్స్ న్యూరామిడేజ్ ఇన్హిబిటర్స్. ఎగ్జాంపుల్ oseltamivir, zanamivir. Oseltamivir and zanamivir both are neuramidase inhibitors act by preventing the release of new influenza virus from the infected cells. Oseltamivir administered by the oral route and zanamivir administered by inhalation as a powder. Influenza virus possesses a surface protein called neuramidase. This enzyme responsible for the cleaving salicylic acid. Salicylic acid is a molecule that is present on the surface of the host cell. This cleavage is essential for the virus to detach from the infected host cells. So, oseltamivir and zanamivir binding to the active site of neuramidase enzyme and preventing the enzyme binding and cleaving salicylic acid. This effectively stops the viral spread. సో ఇక్కడ ఏంటి మనకి oseltamivir, zanamivir both are neuramidase inhibitors. న్యూరామిడేజ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. న్యూరామిడేజ్ యాక్షన్ ఏంటి అంటే ఇది మనకి హోస్ట్ సెల్ నుంచి వైరల్ పార్టికల్ అనేది హోస్ట్ సెల్ నుంచి బయటికి రావడాన్ని హెల్ప్ చేస్తుంది. సో ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల హోస్ట్ సెల్ నుంచి వైరల్ పార్టికల్ అనేది బయటికి రిలీజ్ అవ్వదు. సో ఈ న్యూరామిడేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసేవి ఏంటి oseltamivir, zanamivir అనే డ్రగ్స్. ఈ న్యూరామిడేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల వైరల్ పార్టికల్ అనేది హోస్ట్ సెల్ నుంచి బయటికి రిలీజ్ అవ్వదు. బై యాక్టింగ్ ప్రివెంటింగ్ ది రిలీజ్ ఆఫ్ న్యూ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఫ్రమ్ ది ఇన్ఫెక్టెడ్ హోస్ట్ సెల్. ఈ హోస్ట్ సెల్ నుంచి వైరల్ పార్టికల్ని బయటికి రిలీజ్ అవ్వదు. సో oseltamivir route of administration ఏంటి ఓరల్ రూట్. సో ఓ ఫర్ ఓరల్ అని గుర్తుంచుకోండి. oseltamivir అడ్మినిస్ట్రేటెడ్ బై ది ఓరల్ రూట్ అండ్ zanamivir ఇన్హలేషన్ అది ఒక పౌడర్ని ఇన్హేల్ చేసి ఆ విధంగా మనం zanamivir తీసుకుంటాం. నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా వైరస్ పోసెస్ ఎ సర్ఫేస్ ప్రోటీన్ కాల్డ్ న్యూరామిడేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైరల్ పార్టికల్ అనుకుందాం అనుకోండి. సో దీనిపైన మనకి ఒక సర్ఫేస్ ప్రోటీన్ ఉంటుంది. సర్ఫేస్ ప్రోటీన్ ఏంటి ఇది న్యూరామిడేజ్. సో ఇది వైరల్ పార్టికల్ పైన మనకు ఒక సర్ఫేస్ ప్రోటీన్ ఉంటుంది న్యూరామిడేజ్. సో ఈ న్యూరామిడేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ హోస్ట్ సెల్ నుంచి ఈ వైరల్ పార్టికల్ అనేది బయటికి రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఈ వైరల్ పార్టికల్ అనేది హోస్ట్ సెల్ నుంచి బయటికి రిలీజ్ అవ్వదు. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఇన్ఫ్లుయెంజా వైరస్ పోసెస్ ఎ సర్ఫేస్ ప్రోటీన్ కాల్డ్ న్యూరామిడేజ్. దిస్ ఎంజైమ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్లీవింగ్ సాలిసిలిక్ యాసిడ్. సో సాలిసిలిక్ యాసిడ్ ఏంటి ఇక్కడ మనకి సాలిసిలిక్ యాసిడ్ అనేది హోస్ట్ సెల్ కాంపౌండ్. సాలిసిలిక్ యాసిడ్ ఏంటి ఇక్కడ మనకి సాలిసిలిక్ యాసిడ్ అనేది ఇది హోస్ట్ సెల్ ఒక కాంపౌండ్ సాలిసిలిక్ యాసిడ్. సో ఈ న్యూరామిడేజ్ అనే ఎంజైమ్ ఈ సాలిసిలిక్ యాసిడ్ని ఏం చేస్తుంది అంటే క్లీవేజ్ అంటే దీని సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది సాలిసిలిక్ యాసిడ్. సో హోస్ట్ సెల్లో సాలిసిలిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోయిందంటే దీనిపైన పోర్స్ అనేటివి ఏర్పడి ఇక్కడ నుంచి వైరల్ పార్టికల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా న్యూరామిడేజ్ అనేది యాక్ట్ చేస్తుంది. న్యూరామిడేజ్ ఏం చేస్తుంది? న్యూరామిడేజ్ అనేది ఫస్ట్ వైరల్ పార్టికల్ ప్రోటీన్ వైరల్ సెల్ మెంబ్రేన్ పైన ఉండే ఒక ఎంజైమ్ న్యూరామిడేజ్. సో ఈ న్యూరామిడేజ్ వెళ్ళి హోస్ట్ సెల్లో ఉన్న కాంపోనెంట్ సాలిసిలిక్ యాసిడ్ ఆ సాలిసిలిక్ యాసిడ్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిట్ చేయడం వల్ల ఈ హోస్ట్ సెల్ మెంబ్రేన్ అనేది వీక్ అయిపోయి దీని నుంచి వైరల్ పార్టికల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఓకే, దిస్ క్లీవేజ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ది వైరస్ టు డిటాచ్ ఫ్రమ్ ది ఇన్ఫెక్టెడ్ హోస్ట్ సెల్. సో oseltamivir, zanamivir బైండింగ్ టు ది యాక్టివ్ సైట్ ఆఫ్ ది న్యూరామిడేజ్ ఎంజైమ్. సో ఈ టూ డ్రగ్స్ ఏం చేస్తాయి oseltamivir, zanamivir ఈ రెండు కలిసి ఇక్కడ న్యూరామిడేజ్ అనే ఎంజైమ్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తాయి. సో ఇన్హిబిట్ చేయడం వల్ల ఫైనల్గా ఏమవుతుందంటే ఇక్కడ మనకి సాలిసిలిక్ యాసిడ్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో హోస్ట్ సెల్ అనేది స్ట్రాంగ్గా ఉండి ఇక్కడ నుంచి వైరల్ పార్టికల్ అనేది రిలీజ్ అవ్వదు. ఓకే,
So neuraminidase enzyme and preventing the enzyme binding and cleaving salicylic acid. This effectively stop the viral spread. సో మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒసల్టామావిర్ జనామావిర్ని మెయిన్గా బర్డ్ ఫ్లూలో స్వైన్ ఫ్లూలో యూజ్ చేస్తాం. ఓకే, మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఒసల్టామావిర్ జనామావిర్ మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఇవి న్యూరామిడేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి. సో న్యూరామిడేజ్ అనే ఎంజైమ్ ఏంటి, ఇక్కడ మనకి న్యూరామిడేజ్ అనే ఎంజైమ్ అనేది వైరల్ ప్రోటీన్, వైరల్ ఒక సెల్ మెంబ్రేన్ పైన ఉండే ప్రోటీన్, సర్ఫేస్ ప్రోటీన్ కాళ్ళు న్యూరామిడేజ్. ఒక ఇన్ఫ్లుయెంజా వైరస్ యొక్క సెల్ మెంబ్రేన్ పైన ఉండే కాంపోనెంట్, ప్రోటీన్ కాంపోనెంటే న్యూరామిడేజ్. సో ఈ న్యూరామిడేజ్ వెళ్ళి మనకి హోస్ట్ సెల్లో ఉన్న సాల్సినిక్ యాసిడ్ని క్లీవ్ చేస్తుంది, దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్హిబిట్ చేయడం వల్ల ఈ సర్ఫేస్ సెల్ మెంబ్రేన్ అనేది వీక్ అయిపోయి, హోస్ట్ సెల్ మెంబ్రేన్ అనేది వీక్ అయిపోయి దీని నుంచి వైరల్ పార్టికల్ అనేది రిలీజ్ అయిపోయి న్యూ వేరియంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ మనకి ఇక్కడ ఈ వైరస్ పార్టికల్ నుంచి అన్కోటింగ్ అనే ప్రాసెస్ ద్వారా దీనిలో ఉన్న కోటింగ్ మెటీరియల్ అనేది రిమూవ్ అయిపోయి దీనిలో నుంచి జెనెటిక్ మెటీరియల్ బయటికి రిలీజ్ అయ్యే ప్రాసెస్ని అన్కోటింగ్ అంటాం. ఈ అన్కోటింగ్ని అమాంటిడిన్, రిమాంటిడిన్ అనే డ్రగ్స్, యాంటీ ఇన్ఫ్లుయెంజల్ డ్రగ్స్ ఈ అన్కోటింగ్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేసి జెనెటిక్ మెటీరియల్ అనేది దీని నుంచి రిలీజ్ కాకుండా ఇన్హిబిట్ చేస్తాయి. సో ఒకవేళ రిలీజ్ అయిందా అనుకోండి జెనెటిక్ మెటీరియల్, దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రోటీన్ సింథసిస్. సో డిఎన్ఏ సింథసిస్కి ముందు జరిగే ప్రోటీన్ సింథసిస్ని ఏమంటామంటే మనం ఇక్కడ ఎర్లీ ప్రోటీన్ సింథసిస్ అంటాం. ఈ ఎర్లీ ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్ అనేది సింథసిస్ అవుతుంది. న్యూక్లిక్ యాసిడ్ ఐదర్ ఆర్ఎన్ఏ అవ్వచ్చు ఆర్ డిఎన్ఏ అవ్వచ్చు. ఓకే, న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ అవుతుంది. న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, లేట్ ప్రోటీన్ సింథసిస్. లేట్ ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్ తర్వాత మనకి ఒక న్యూ వేరియంట్ అనేది ఫామ్ అవుతుంది. సో కంప్లీట్ న్యూ వేరియంట్ అనేది ఫామ్ అవుతుంది. దీంట్లో జెనెటిక్ మెటీరియల్ ఉంది, అట్లానే కోటింగ్ మెటీరియల్ క్యాప్సిల్ కూడా ఉంది. సో ఇక్కడ కంప్లీట్ వైరల్ పార్టికల్ని ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి హోస్ట్ సెల్ నుంచి ఇది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఈ రిలీజ్ అయ్యే ప్రాసెస్లో మనకి ఇక్కడ ఒక ఎంజైమ్ యాక్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఏంటి అది, న్యూరామిడేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. సో న్యూరామిడేజ్ అనే ఎంజైమ్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే ఈ హోస్ట్ సెల్ పైన మనకి సాల్సినిక్ యాసిడ్ అనేది, హోస్ట్ సెల్లో మనకి సాల్సినిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉంటుంది. సో ఈ సాల్సినిక్ యాసిడ్ని ఈ వైరస్ పార్టికల్ న్యూరామిడేజ్ ఎంజైమ్ వెళ్ళి సాల్సినిక్ యాసిడ్ని క్లీవ్ చేస్తుంది. సో క్లీవ్ చేయడం వల్ల ఇక్కడ మనకి పోర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. పోర్స్ అనేటివి ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ వీరియన్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది. ఈ వీరియన్ అనేది బయటికి రిలీజ్ అయిపోద్ది. ఓకే, దిస్ ద ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్. ఫస్ట్ ఏంటి, వైరస్ పార్టికల్ అనేది ఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా హోస్ట్ సెల్కి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ దానిపైన ఉన్న కోటింగ్ మెటీరియల్ని రిమూవ్ చేసుకొని అన్కోటింగ్ అనే ప్రాసెస్ ద్వారా దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ బయటికి రిలీజ్ అవుద్ది. రిలీజ్ అయిన తర్వాత అది నెక్స్ట్ ఎర్లీ ప్రోటీన్ సింథసిస్ జరుగుద్ది. నెక్స్ట్ ఎర్లీ ప్రోటీన్ సింథసిస్ తర్వాత మనకి న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ అనేది జరుగుతుంది. న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ తర్వాత లేట్ ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్. సో లేట్ ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్లో మనకి ఈ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేసే డ్రగ్స్ ఏంటి, ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ ఇక్కడ యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ కంప్లీట్గా వీరియన్ ఫామ్ అయిన తర్వాత ఈ వీరియన్ అనేది హోస్ట్ సెల్ నుంచి బయటకు రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేసే ఎంజైమ్ ఏంటి, న్యూరామిడేజ్. సో న్యూరామిడేజ్ ఇన్హిబిటర్స్ ఏంటి, మనకి ఒసల్టామావిర్, జనామావిర్ అనేవి న్యూరామిడేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఇవి బయటికి రిలీజ్ అయిపోయి ఒక కంప్లీట్ వేరియంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ వైరల్ పార్టికల్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్, యాంటీ హెపటైటిస్ వైరస్ అండ్ నాన్ సెలెక్టివ్ యాంటీవైరల్ డ్రగ్స్. యాంటీ హెపటైటిస్లో మనకి హెపటైటిస్ బి ఉంటుంది, హెపటైటిస్ సి ఉంటుంది. పర్టికులర్గా హెపటైటిస్ బి పైన యాక్ట్ చేసే డ్రగ్స్ ఏంటి, మనం ఒక కోడ్ కూడా ఇచ్చుకున్నాం, లాట్. సో లాట్, ఎల్ ఫర్ లామివుడిన్, ఏ ఫర్ అడిఫోవిర్, డిబిఫాక్సిల్, టీ ఫర్ టినఫోవిర్. నెక్స్ట్ హెపటైటిస్ సిలో యాక్ట్ చేసేవి రిబావిరిన్, ఇంటర్ఫెరన్ ఆల్ఫా, కోడ్ వచ్చేసి ఐఆర్. సో ఈ డ్రగ్స్ అంటే మెయిన్గా డిఫరెంట్ హెపటైటిస్ బిలో లాట్, హెపటైటిస్ సిలో ఐఆర్, రిబావిరిన్, ఇంటర్ఫెరన్ డ్రగ్స్ యాక్ట్ చేస్తాయి. హెపటైటిస్ బి వచ్చేసి స్పెసిఫిక్గా ఏమవుద్దంటే ఇక్కడ మనకి హెపటైటిస్ బి అనేది దీంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే డిఎన్ఏ వైరస్. సో దీంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్
డిఎన్ఏ వైరస్ అనేది జెనెటిక్ మెటీరియల్ హెపటైటిస్ బిలో. హెపటైటిస్ సిలో జెనెటిక్ మెటీరియల్ ఏంటి? ఆర్ఎన్ఏ వైరస్. సో ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలి మనం. హెపటైటిస్ బిలో జెనెటిక్ మెటీరియల్ వచ్చేసి డిఎన్ఏ వైరస్, హెపటైటిస్ సిలో జెనెటిక్ మెటీరియల్ వచ్చేసి ఆర్ఎన్ఏ వైరస్. ఓకే, హెపటైటిస్ బి వైరస్ is a DNA virus which, like retrovirus, can integrate into host chromosomal DNA to cause permanent infection. సో ఇక్కడ ఏంటి అంటే ఈ డిఎన్ఏ వైరస్ అనేది హోస్ట్ సెల్ ఒక డిఎన్ఏ ఉంటుంది కదా, దానిలోనికి ఇంటిగ్రేట్ అవుద్ది, అంటే ఇన్కార్పొరేట్ అయిపోయి దీని డిఎన్ఏని దాని డిఎన్ఏ తోటి కలిపేసి పర్మనెంట్గా ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుంది. హెపటైటిస్ సి వచ్చేసి ఆర్ఎన్ఏ వైరస్. ఆర్ఎన్ఏ వైరస్ అనేది డిఎన్ఏలోనికి ఇన్కార్పొరేట్ అవ్వదు, కాకుంటే ఇక్కడ మనకి పర్మనెంట్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంది. ఓకే, డిఫరెన్స్ ఏంటి హెపటైటిస్ బికి హెపటైటిస్ సికి? హెపటైటిస్ బిలో పర్టికులర్గా డిఎన్ఏ మెటీరియల్ జెనెటిక్ మెటీరియల్ వచ్చేసి డిఎన్ఏ వైరస్, హెపటైటిస్ సిలో జెనెటిక్ మెటీరియల్ వచ్చేసి ఆర్ఎన్ఏ వైరస్. డిఎన్ఏ వైరస్ అనేది హోస్ట్ డిఎన్ఏలోనికి ఇన్కార్పొరేట్ అయ్యి పర్మనెంట్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది. హెపటైటిస్ సిలో జెనెటిక్ మెటీరియల్ అనేది హోస్ట్ డిఎన్ఏలోనికి ఇన్కార్పొరేట్ అవ్వదు, బట్ కాకుండా మనకి అక్కడ ఇన్ఫెక్షన్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుద్ది. నెక్స్ట్ డ్రగ్స్. Adifovir. Adifovir is an acyclic nucleotide analog that is phosphorylated into form adifovir diphosphate. This active metabolite inhibits HBV DNA polymerase by competing with the natural substrate. Adifovir diphosphate can be incorporated into growing HBV DNA strand leading to terminate DNA. Tenofovir adds active form tenofovir diphosphate, inhibits viral replication by acting as a రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. సో ఏంటి ఇక్కడ మనకి అడిఫోవిర్. అడిఫోవిర్ అనేది ఏంటంటే ఇది ఒక న్యూక్లియోటైడ్ అనలోగ్. డిఎన్ఏలో మనకి న్యూక్లియోటైడ్స్ ఉంటాయి కదా, అడెనిన్, గ్వానిన్. సో అలా ఇది ఒక న్యూక్లియోటైడ్ అనలోగ్. అనలోగ్ అంటే దానికి సిమిలర్గా ఉంటుంది, డిఎన్ఏలో న్యూక్లియోటైడ్కి సిమిలర్గా ఉంటుంది. సిమిలర్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అవుతుంది. సో ఇది ఎప్పుడు యాక్టివ్గా కన్వర్ట్ అవుతుంది అంటే అడిఫోవిర్ అనేది అడిఫోవిర్ డైఫాస్ఫేట్గా కన్వర్ట్ అయినప్పుడు ఇది యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుద్ది. యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది యాక్టివ్ ఫామ్ అనేది హెచ్బివి వైరస్. హెచ్బివి అంటే ఏంటి? హెపటైటిస్ బి వైరస్. హెపటైటిస్ బి వైరస్లోని డిఎన్ఏ పాలిమరేజ్ తోటి కంప్లీట్ అయ్యి దాని న్యాచురల్ సబ్స్టేట్స్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్హిబిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డిఎన్ఏ అనేది సింథసిస్ అనేది టర్మినేట్ ఇన్హిబిట్ అవుతుంది. ఓకే, అడిఫోవిర్ అనేది ఒక న్యూక్లియోటైడ్ అనలోగ్, న్యూక్లియోటైడ్కి సిమిలర్గా ఉండి అడిఫోవిర్ డైఫాస్ఫేట్ కానీ యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యి హెచ్బివి వైరస్లోని డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ తోటి కంప్లీట్ అయ్యి దాని డిఎన్ఏలోనికి ఇన్కార్పొరేట్ అయ్యి ఆ డిఎన్ఏని టర్మినేట్ చేస్తుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ అడిఫోవిర్. ఓకే, అడిఫోవిర్ కన్వర్టెడ్ ఇంటూ అడిఫోవిర్ డైఫాస్ఫేట్. అడిఫోవిర్ డైఫాస్ఫేట్ అనేది డిఎన్ఏ పాలిమరేజ్ తోటి కంప్లీట్ అయ్యి దాని డిఎన్ఏలోనికి ఇన్కార్పొరేట్ అయ్యి దేని డిఎన్ఏ వైరల్ డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అయ్యి దాని డిఎన్ఏ సింథసిస్ని టర్మినేట్ చేస్తుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ అడిఫోవిర్. నెక్స్ట్ టెనోఫోవిర్ కూడా సిమిలర్ టు దిస్ అడిఫోవిర్. సో ఇక్కడ టెనోఫోవిర్ ఏంటి? దీని యాక్టివ్ ఫామ్ కూడా టెనోఫోవిర్ డైఫాస్ఫేట్. ఈ డైఫాస్ఫేట్ అనేది ఏ విధంగా దీని యాక్షన్ చూపిస్తుంది అంటే ఇక్కడ మనకి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది అంటే మనకి డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ పార్టికల్ సింథసిస్ అయ్యే ప్రాసెస్లో మనకి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. సో ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి అక్కడ న్యూ వైరల్ పార్టికల్ అనేది సింథసిస్ అవ్వదు. ఓకే, టెనోఫోవిర్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? టెనోఫోవిర్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివ్ ఫామ్. యాక్టివ్ ఫామ్ వచ్చేసి టెనోఫోవిర్ డైఫాస్ఫేట్. ఈ టెనోఫోవిర్ డైఫాస్ఫేట్ వెళ్ళేసి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి న్యూ వైరల్ పార్టికల్ అనేది సింథసిస్ అవ్వదు. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ టెనోఫోవిర్. నెక్స్ట్ డ్రగ్ రిబావిరిన్. Ribavirin inhibiting the function of inosine monophosphate dehydrogenase, disrupting the guanine nucleotide biosynthesis and this impacting the viral replication. So ribavirin action ఏంటి? ఇది ఐనోసిన్ మోనోపాస్పేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి గ్వానిన్ న్యూక్లియోటైడ్ అనే బయోసింథసిస్ అంటే దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది. గ్వానిన్ న్యూక్లియోటైడ్ సింథసిస్ అవ్వదు. సో ఈ న్యూక్లియోటైడ్ సింథసిస్ అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ రీప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా మనకి వైరల్ రిప్లికేషన్ అనేది ఆగిపోద్ది. ఓకే, దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే రిబావిరిన్
పాస్పోరిలేషన్ ఐనోసిన్ మోనోపాస్పేట్ డిహైడ్రోజన్ అనే ఎంజైమ్ ఫంక్షన్ ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి గ్వానిన్ న్యూక్లియోటైడ్ అనేది సింథసిస్ అవ్వదు. ఫైనల్గా వైరల్ రిప్లికేషన్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా యాక్షన్ ఏంటి? ఇంటర్ఫెరాన్ ఆల్ఫా బైండింగ్ టు స్పెసిఫిక్ రిసెప్టర్స్ ఆన్ సెల్ సర్ఫేస్ initiating the intracellular signaling cascade that leads to the expression of antiviral genes and the activation of virus immune cells. This process effectively inhibits viral replication. So interferon alpha ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ సెల్ మెంబ్రేన్ పైన ఒక కాస్కేడ్ సిగ్నలింగ్ ఇస్తుంది. ఈ సిగ్నలింగ్ ఇవ్వడం వల్ల హోస్ట్ సెల్ ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెస్పాన్స్ అయిపోయి ఈ వైరస్కి అగనిస్ట్గా యాక్ట్ చేస్తుంది. దిస్ ప్రాసెస్ ఎఫెక్టివ్లీ ఇన్హిబిట్ బై ది వైరల్ రిప్లికేషన్. సో ఫైనల్లీ ఇక్కడ మనకి వైరల్ రిప్లికేషన్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే దిస్ డ్రగ్స్ ఆఫ్టర్ ఎంటరింగ్ ది హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివ్ ట్రైపాస్పేట్ ఫామ్ by cellular kinase and competitively inhibits HIV reverse transcriptase. So nucleoside reverse transcriptase inhibitors drugs main mechanism of action ఏంటంటే అవి యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. బట్ యాక్టివ్ ఫామ్ వచ్చేసి ట్రైపాస్పేట్ ఫామ్. ఈ ట్రైపాస్పేట్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ చేసే ఎంజైమ్ ఏంటంటే సెల్యులర్ కైనేజ్. సో ట్రైపాస్పేట్ ఫామ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఇవి వైరస్లోని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి. ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి వైరల్ పార్టికల్ అనేది హోస్ట్ సెల్లోనికి ఎంటర్ అవుతుంది. హోస్ట్ సెల్లోనికి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ అన్కోట్ అవుతుంది. అన్కోట్ అయిన తర్వాత దీనిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది బయటకు వచ్చేసి ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ అనేది ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ అనే న్యూక్లిక్ యాసిడ్ని సింథసిస్ చేసుకుంటుంది. సింథసిస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. సో ఇక్కడ ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ అనే మళ్ళీ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ అవుతుంది బై ది ప్రాసెస్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్ ఈ డిఎన్ఏ అనేది ఈ వైరల్ డిఎన్ఏ అనేది హోస్ట్ డిఎన్ఏలోనికి ఇన్కార్పొరేట్ అవుతుంది త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ద్వారా వైరల్ డిఎన్ఏ అనేది హోస్ట్ డిఎన్ఏలోనికి ఇన్కార్పొరేట్ అవుతుంది. ఇన్కార్పొరేట్ అయిన తర్వాత ఇది కంప్లీట్గా వైరల్ డిఎన్ఏగా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ఏంటి? ఇక్కడ మనకి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ద్వారా కంప్లీట్గా వైరల్ డిఎన్ఏ కన్వర్ట్ అయ్యి దీని నుంచి వైరల్ ఆర్ఎన్ఏ సింథసిస్ అవుతుంది. ఈ వైరల్ ఆర్ఎన్ఏ సింథసిస్ అయ్యే ప్రాసెస్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఈ వైరల్ ఆర్ఎన్ఏ సింథసిస్ నుంచి ఫైనల్గా వైరల్ ప్రోటీన్స్ సింథసిస్ అవుతాయి. ఈ వైరల్ ప్రోటీన్స్ సింథసిస్ అయ్యే ప్రాసెస్ని ఏమంటామంటే ట్రాన్స్లేషన్. సో డిఎన్ఏ మాలిక్యూల్ సింథసిస్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ సింథసిస్ అవుతే ట్రాన్స్క్రిప్షన్ అని, దాని నుంచి ప్రోటీన్స్ సింథసిస్ అవుతే ట్రాన్స్లేషన్ అంటాం. సో కంప్లీట్గా ప్రోటీన్ సింథసిస్ అయిన తర్వాత ఇది కంప్లీట్ విరియన్గా ఫామ్ అవుతుంది. విత్ న్యూక్లిక్ యాసిడ్ సెల్ మెంబ్రేన్తో కలిపి కంప్లీట్ విరియన్ పార్టికల్గా కన్వర్ట్ అయ్యి అది హోస్ట్ సెల్ నుంచి బయటికి రిలీజ్ అవుతుంది టు ది ప్రాసెస్ ఆఫ్ న్యూరామిడేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ తోటి ఇక్కడ నుంచి బయటకి రిలీజ్ అవుద్ది. రిలీజ్ అయిపోయి ఒక కంప్లీట్ విరియన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇది హోస్ట్ సెల్కి అటాచ్ అయిపోయి ఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా హోస్ట్ సెల్లోనికి ఎంటర్ అయిపోయి అన్కోటింగ్ నుంచి జెనెటిక్ మెటీరియల్ రిలీజ్ అవుద్ది. జెనెటిక్ మెటీరియల్ అనేది రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా ఒక డిఎన్ఏని ఫామ్ చేసుకుంటుంది. ఈ డిఎన్ఏ అనేది హోస్ట్ డిఎన్ఏలోనికి ఇన్కార్పొరేట్ అవుతుంది త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. కంప్లీట్గా ఇన్కార్పొరేట్ అయిన తర్వాత ఒక కంప్లీట్ వైరల్ పార్టికల్ అనేది సింథసిస్ అవుతుంది త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. ఈ వైరల్ ఆర్ఎన్ఏ నుంచి మనకి వైరల్ ప్రోటీన్ సింథసిస్ అయితే దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. వైరల్ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్ అయిన తర్వాత కంప్లీట్ వీరియన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన వీరియన్ అనేది హోస్ట్ సెల్ నుంచి బయటికి రిలీజ్ అవుద్ది. దిస్ ద కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ వైరస్. సో ఇక్కడ జిడోవిడిన్ దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే, సో ఇక్కడ మెయిన్గా ఈ డ్రగ్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏమనుకున్నాం, ఇవి ట్రైపాస్పేట్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. జిడోవిడిన్ ఇస్ ఎ థైమిడిన్ అనలోగ్. థైమిడిన్ అంటే ఏంటి? డిఎన్ఏలో ఒక న్యూక్లియోటైడే కదా, సో దానికి సిమిలర్గా ఉంటుంది అన్నట్టు జిడోవిడిన్. సిమిలర్గా ఉన్నాక నెక్స్ట్ పాస్పోరిలేషన్ ప్రాసెస్ ద్వారా ఇది ఒక యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. దీని యాక్టివ్ ఫామ్ వచ్చేసి జిడోవిడిన్ ట్రైపాస్పేట్. జిడోవిడిన్ ట్రైపాస్పేట్ అనే యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చూస్తాం. జిడోవిడిన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ జిడోవిడిన్ ట్రైపాస్పేట్ బై ది ఎంజైమ్. ఏ ఎంజైమ్ హెల్ప్ తోటి అంటే సెల్ కైనేజ్. హోస్ట్ సెల్లో ఉన్న సెల్ కైనేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో జిడోవిడిన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ జిడోవిడిన్ ట్రైపాస్పేట్. నెక్స్ట్
ట్రైపాస్పేట్ కన్వర్ట్ అయిన తర్వాత దీని యాక్షన్ ఏంటంటే ట్రైపాస్పేట్ మనకి సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏగా కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ చేసే ఎంజైమ్ ఏంటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. సో ఈ జిడోబిడిన్ ట్రైపాస్పేట్ వెళ్ళేసి ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్హిబిట్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ నుంచి ఇక్కడ డిఎన్ఏ సింథసిస్ అవుతుంది. ఇక్కడ ఇది డిఎన్ఏ. సో ఇక్కడ మనకి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది సింథసిస్ అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడ జిడోబిడిన్ ట్రైపాస్పేట్ అనేది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్హిబిట్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ అనేది ఇన్హిబిట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ it can also be used for the prophylaxis of needle stick injury patients and for the prevention of vertical transmission of HIV from mother to fetus. సో మెయిన్గా జిడోబిడిన్ మనకి దీంట్లో మదర్ నుంచి ఫీటస్కి HIV ట్రాన్స్మిట్ అవ్వడాన్ని ఇన్హిబిట్ చేయడంలో యూజ్ చేస్తాం. మేజర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ జిడోబిడిన్ ఇస్ బోన్ మ్యారో సప్రెషన్ లీడింగ్ టు మెగలోబ్లాస్టిక్ అనీమియా, న్యూరోపతి, థ్రాంబోసైటోపినియా. యూజెస్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ HIV ట్రాన్స్మిషన్ ఫ్రమ్ మదర్ టు న్యూ బార్. సో నెక్స్ట్ ఈ డ్రగ్స్ అన్నీ కూడా సేమ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటాయి. డిడానోసాన్, జాల్సిటాబిన్, లామిబుడిన్, స్టాబిడిన్, ఇవి అన్ని డ్రగ్స్ కూడా ఫస్ట్ యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. యాక్టివ్ ఫామ్ వచ్చేసి ట్రైపాస్పేట్ ఫామ్, అంటే డిడానోసాన్ ట్రైపాస్పేట్, జాల్సిటాబిన్ ట్రైపాస్పేట్, లామిబుడిన్ ట్రైపాస్పేట్, స్టాబిడిన్ ట్రైపాస్పేట్ అనే యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తే ఫైనల్గా డిఎన్ఏ చైన్ అనేది టర్మినేట్ అవుద్ది. సో మళ్ళీ దేనికి అనలోగ్ అంటే డిడానోసాన్ వచ్చేసి ప్యూరిన్ న్యూక్లియోటైడ్కి అనలోగ్కి సిమిలర్గా ఉంటుంది, స్టాబిడిన్ వచ్చేసి థైమిడిన్కి సిమిలర్గా ఉంటుంది, లామిబుడిన్ వచ్చేసి డియాక్సిసిటిడిన్. సో ఇవి గుర్తుంచుకోవాలి, ఇవి వేటి అనలాగ్స్ అనండి. ఓకే, మేబీ ఇక్కడ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డిడానోసాన్ వచ్చేసి ప్యూరిన్కి సిమిలర్ ఉంటుంది, స్టాబిడిన్ వచ్చేసి థైమిడిన్కి సిమిలర్గా ఉంటుంది, లామిబుడిన్ వచ్చేసి డియాక్సిసైటిడిన్కి సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ అబకావిర్. అబకావిర్ ఈజ్ ఏ గ్వానోసిన్ అనలాగ్. ఇది దేనికి సిమిలర్గా ఉంటుంది అంటే గ్వానోసిన్ అనే కాంపోనెంట్కి సిమిలర్గా ఉంటుంది. ఇది కూడా ట్రైపాస్పేట్ ఫామ్ కన్వర్ట్ అయిపోయి డిఎన్ఏ సింథసిస్ని టర్మినేట్ చేస్తుంది. నెక్స్ట్ నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ ఎగ్జాంపుల్ నెవిరాపిన్, ఎఫివెరెంజ్. వీటి యాక్షన్ వచ్చేసి బ్లాక్ ది యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ప్రివెంటింగ్ ది ప్రొడక్షన్ ఆఫ్ న్యూ వైరల్ పార్టికల్స్. సో ఇక్కడ కూడా సేమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాను, నాన్ న్యూక్లియోటైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ కూడా. Bind directly to reverse transcriptase enzyme and inhibit their function. Do not require intracellular phosphorylation. So difference ఏంటి న్యూక్లియోటైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్కి నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్కి అంటే అక్కడ మనకి ఫాస్ఫోరిలేషన్ అవుతుంది, అంటే యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వడానికి అవి ఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటున్నాయి. ట్రైపాస్పేట్ ఫామ్లోకి కన్వర్ట్ అయినాకనే అవి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ ఈ డ్రగ్స్కి ఫాస్ఫోరిలేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ పైన యాక్ట్ చేసి దాని డిఎన్ఏ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తాయి. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ అండ్ నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. ఇది మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ protease inhibitors. Inhibit the protease retroviral enzyme preventing the viral replication. Protease act at a last step in HIV replication. సో ప్రొటీయేజ్ ఎంజైమ్ ఎక్కడ యాక్ట్ చేస్తే మెయిన్గా మనకి లేట్ ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్ ఉంది కదా, డిఎన్ఏ సింథసిస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి లేట్ ప్రోటీన్ సింథసిస్. ఈ లేట్ ప్రోటీన్ సింథసిస్లో యాక్ట్ చేసేది ఎంజైమ్ ఏంటి ప్రొటీయేజ్. ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఫైనల్గా మనకి డిఎన్ఏ సింథసిస్ అవ్వదు, ఈ హెచ్ఐవి రిప్లికేషన్ అనేది స్టాప్ అవుతుంది. బికాస్ దే యాక్ట్ ఎట్ ఎ లేట్ స్టెప్ ఆఫ్ వైరల్ సైకిల్, దే ఆర్ ఎఫెక్టివ్ ఇన్ బోత్ న్యూలీ అండ్ క్రానిక్ ఇన్ఫెక్టెడ్ సెల్స్. ఇన్హిబిటర్స్ ఆఫ్ ది ఎంజైమ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. దిస్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇన్హిబిట్ ది మెటబాలిజం ఆఫ్ సెవరల్ డ్రగ్స్ బై ఇన్హిబిటింగ్ ది CYP3A4. సో ఈ డ్రగ్స్ కూడా ప్రొటీయేజ్ ఇన్హిబిటర్స్ కూడా మనకి మెటబాలిజం వేరే డ్రగ్స్ మెటబాలిజంని ఇన్హిబిట్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకి లివర్లో మెటబాలిజంలో హెల్ప్ అయ్యే ఎంజైమ్ ఉంటాయి CYP3A4, వీటిని ఇన్హిబిట్ చేయడం వల్ల వేరే డ్రగ్స్ యొక్క మెటబాలిజం కూడా డిక్రీజ్ అవుద్ది. ఆల్ ప్రొటీయేజ్ ఇన్హిబిటర్స్ ఆర్ మెటబలైజ్డ్ బై లివర్ అండ్ ఆల్ కెన్ కాజ్ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ ఇంక్లూడింగ్ హైపర్కొలెస్టెమియా. సో అన్ని ప్రొటీయేజ్ ఇన్హిబిటర్స్ కూడా మనకి లివర్లో మెటబాలిజం అవుతాయి, అవన్నీ మనకి హైపర్కొలెస్టెమియాని కాజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి ప్రొటీయేజ్ ఇన్హిబిటర్స్, దీనికి కామన్ వర్డ్ ఏమనుకున్నామంటే నవీర్.
నవీర్ అనేది ప్రొటేజ్ ఇన్హిబిటర్స్కి కామన్ వర్డ్. సో ఏదైనా డ్రగ్ నవీర్తో ఎండ్ అవుతుందంటే అది ప్రొటేజ్ ఇన్హిబిటర్స్ అని గుర్తుంచుకోండి. దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ప్రొటేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి వైరల్ రిప్లికేషన్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. ఫ్యూజన్ ఇన్హిబిటర్స్ inhibit the viral fusion, preventing the viral replication. Newest classes of antiretroviral replication, Enfivatide and Maravirac prevents the fusion of the HIV membrane with that host cell membrane. సో ఈ డ్రగ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ స్టెప్ ఫ్యూజన్ అనే ప్రాసెస్ కదా, ఆ ఫ్యూజన్ ప్రాసెస్ని ఫస్ట్ స్టెప్లోనే ఇన్హిబిట్ చేసే డ్రగ్స్ ఏంటి, ఎన్ఫివాటైడ్ అండ్ మారావిరాక్. సో ఈ 2 డ్రగ్స్ కూడా మనకి ఫ్యూజన్ అనే ప్రాసెస్ని ఇన్హిబిట్ చేసి మనకి హోస్ట్ సెల్లోనికి వైరల్ పార్టికల్ని ఎంటర్ అవ్వకుండా ఇన్హిబిట్ చేస్తాయి. నెక్స్ట్ ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్స్. ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్స్ ఎగ్జాంపుల్ రాల్టిగ్రావిల్ ఇన్హిబిట్ ది ఇంటిగ్రేజ్ ఎంజైమ్ అండ్ ప్రివెంట్స్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది వైరల్ డిఎన్ఏ విత్ హోస్ట్. వైరల్ డిఎన్ఏ అనేది హోస్ట్ డిఎన్ఏకి ఇన్కార్పొరేట్ అవ్వకుండా ఇన్హిబిట్ చేసే డ్రగ్స్ ఏంటి, రాల్టిగ్రావిర్. ఈ రాల్టిగ్రావిర్ అనేది ఇంటిగ్రేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి వైరల్ డిఎన్ఏ అనేది హోస్ట్ డిఎన్ఏకి ఇన్కార్పొరేట్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. This is the mechanism of action of integrase inhibitors. So thank you all. సో కంప్లీట్గా యాంటీవైరల్ క్లాసిఫికేషన్ అనేది ఈ క్లాస్తో పార్ట్ 2తో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం యాంటీ మలేరియల్ డ్రగ్స్ క్లాసిఫికేషన్ చూద్దాం. సో ఈ కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.